సివిల్ సర్వీస్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సత్తా చాటారు. 50కి పైగా అభ్యర్థులు ర్యాంకులు సాధించారు. వరంగల్కు చెందిన సాయి శివాని ఆల్ ఇండియా 11వ ర్యాంకుతో తెలుగు రాష్ట్రాల్లో టాప్గా నిలిచారు. సెల్ఫ్ ప్రిపరేషన్స్తో తన 2వ అటెంప్ట్లోనే సాయి శివాని ఈ ఘనత సాధించారు. తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే విజయం సాధించారని సాయి శివాని తెలియజేశారు. యూపీఎస్సీ 2024లో 11th ర్యాంక్లో సాధించాను. అండ్ దీనికోసం మా ఫ్యామిలీ నా డ్రీమ్కి చాలా సపోర్ట్ చేశారు. ఇనిషియలీ ఫస్ట్ అటెంప్ట్లో నా ప్రిలిమ్స్ అవ్వకపోయినా సరే నాకు మా డాడీ చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. మా మదర్ అండ్ నా చెల్లి తమ్ముడు కూడా నన్ను చాలా మోటివేట్ చేస్తుండేవాళ్ళు. అండ్ వీళ్ళందరి సహకారంతో నేను సెకండ్ అటెంప్ట్ నా 100% పర్ఫామ్ చేయగలిగాను. ఇంత మంచి ర్యాంక్ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ స్పెషల్లీ నేను నా కాలేజ్ అయిపోయాక ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. అప్పుడు మొబైల్ ఫోన్ యూసేజ్ కంప్లీట్లీ అవాయిడ్ చేశాను. సోషల్ మీడియా కానీ ఫోన్ నెంబర్ కానీ ఏం మెయింటైన్ చేయలేదు. అండ్ ఇది ఎందుకు అంటే ఒక డిసిప్లిన్ రొటీన్ కావాలి అని ఫిక్స్ అయిపోయాను. కాబట్టి ఇట్లాంటివన్నీ వదిలేశాను. అండ్ ఇప్పుడు కూడా ఏదైనా ఒక డ్రీమ్ని వాళ్ళు అనుకొని దానికోసం కష్టపడాలి. ఇది మా అమ్మాయిది, ఇది ఒక కళ. ఆ కళ నెరవేర్చుకోవడానికి ఎంతో కృషి చేస్తుంది, ఎంతో కష్టపడుతుంది పాప. మా పాపకు నేను ఒకటే మోరల్ సపోర్ట్ ఇచ్చేసాను. ఒకటి కాదు, 2 కాదు, 3 ఎన్ని అటెంప్ట్లు అయినా ఇయ్యమ్మా అని చెప్పాను. కానీ తను పడే కష్టం ఇవంతా చూసేప్పటికీ నా ఇష్టదైవమైన వేములవాడ రాజన్నను ఒప్పుకున్నాను నేను. తండ్రి ఈసారి ఖచ్చితంగా వచ్చేట్టు చూడు తండ్రి, ఎందుకంటే ఎక్కువ కష్టపడలేదు తండ్రి, అంత హింస పెట్టద్దు అని నేను ఒప్పుకున్న దేవుడిని. మా కోరిక ఆ దేవుడు నెరవేర్చాడు. ఎంతవరకైనా పెట్టడానికి మేము మా పాప ఒక్కతే కానీ ఇంకో పాప ఉంది, బాబు ఉన్నాడు. వాళ్ళ కోసమే నేను అందుకని మాకు సొంత ఇల్లు కూడా లేదండి. పిల్లలను చదివించడమే నాకు నా ప్రథమ కర్తవ్యం, నా దేహం అంతే. అది నా దేహం. అనుగుణంగా తల్లిదండ్రులు పెట్టడమే కాదు, అనుగుణంగా పిల్లలు కూడా శ్రమించడం అది గొప్ప. మా పిల్లలు దేవుని అదృష్టం, మాకు ఇచ్చిన వరం. మా 3 పిల్లలు చాలా భావించాలి. పిల్లలకు కూడా చేసే మనం ఏంటంటే పిల్లలకి ఏదైతే ఇష్టమో వాళ్ళకు దానికి అనుగుణంగా అంత సపోర్ట్ చేయాలి. చేస్తే అప్పుడు పిల్లలు ఖచ్చితంగా వాళ్ళ గోల్ అచీవ్ అవుతారు. ఫస్ట్ ఫిలిమ్స్ క్లియర్ కాలేదు. అప్పుడు కొంచెం డిప్రెషన్ తెలిసింటే ఫ్రెండ్స్ కానీ చాలా సపోర్టింగ్గా ఉంది. ఆమె మళ్ళీ ఈ అటెంప్ట్ ఇది కాకుండా ఇంకో దాంట్లోనే వస్తుంది, కానీ అది ఎప్పుడు వస్తుందో తెలియదు. నీ కష్టం అయితే మాకు తెలుసు, చాలా 100% కష్టపడుతుంది. లక్ లేక ఫస్ట్ టైం రాలేదు. నీకు ఎప్పుడైనా వస్తుందని ఒక నమ్మకం అయితే మాకు ఉంది. అది ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ వస్తుందని మాకు నమ్మకం అయితే ఉంది. చాలా కష్టపడుతుంది. ఆ వర్క్ చూసి నా కళ్ళకు అసలు, ఎందుకంటే ఇంట్లో నుండి చదువుకుంటుంది కాబట్టి ప్రతి కష్టాన్ని నేను చూసిన కళ్ళతో. ఆమెకు ఏది తీసుకుపోయినా ఆమె కష్టపడుకుంటూ చేసుకుంటుంది. పెయిన్ ఉంటుంది, ఈ పెయిన్ ఇది అని కూడా చెప్పదు. ఎందుకంటే మేము కూడా బాగా బాధపడదామని చెప్పకుండా మేము ఏదో ఒకసారి చూస్తాం కాబట్టి అర్థమవుతుంది. ఎందుకంటే ఈ ఫీల్డ్లో రావాలంటే ఎంతో కష్టం ఉంటుంది. మనం సపోర్ట్ చేయాలి. పేరెంట్స్ వాళ్ళు ఏదనుకుంటారో దాని వెనకాల మనం ఉండాలి. ఉంటేనే వాళ్ళు